ఎండనీకి నేను ఎండలో కూసోలేదే. ఈ రాజుండు కదా రాజు పోయి మళ్ళా అలా తొల్లింట్లా వచ్చిండే. ఏ కాలం అవుతుంది బయటికి వెళ్తాడేమని చూస్తే వెళ్తానే లేడు. అవునా లచ్చక్క, రాజు మళ్ళా పోయి లతలింత జరిగినాడు. వీళ్ళు ఏం చేస్తుండొచ్చు లచ్చక్క అంతగానం మరి? ఏం పాడైందోనే నాకు కూడా ఏం అర్థమైతలేదు. ఇంట్లో జొర్రి ఏం చేస్తుర్రో ఏమో. నేను మెంతులు దంచిన చాట ఊసేసిన, చాట సగం ఎండింది. రాజు ఇంకా బయటికి వస్తలేడు. కాదు లచ్చక్క, ఈ సొంటలను చూసుకుంటూ వేసి పెడితే ఇంకా ఎక్కువ చేస్తారు. ఒకసారి నేను పోయి చూసొస్తా ఏం చేస్తుర్రో. ఏ ఊకోయే, నువ్వు ఏం చేస్తావట? ఏమన్నా వేసుకుంది మనకేంది? అందరము మనకేంది అనుకుంటా ఊకోవట్కే లచ్చక్క. లోకము ఇట్లా తయారైతుంది. తప్పు జరిగినప్పుడు మనము నిలదీసి అడిగితే మళ్ళా తప్పు చేస్తారా? నేను పోతా ఏమన్నా గానీ, నువ్వు నన్ను ఆపకు. వాళ్ళకు ఎందుకు సిగ్గు లేకుండా వచ్చి లచ్చక్క? లతకు పెళ్ళాయే, రాజుకు పెళ్ళాయే. రాజుకో బుడ్డ పోరుండే, లతకో బుడ్డ పోరడుండే. ఎందుకు సిగ్గు లేదు వాళ్ళకు? గిట్లా తయారయ్యారు, మొత్తము సిగ్గు తప్పిపోతురు. ఏమన్నా మాట్లాడుకునేది ఉంటే బయట మాట్లాడుకోవాలి, అంతేగాని లోపల జొర్రి తలుపులు వేసుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది లచ్చక్క? ఇప్పుడు నేను వచ్చిన అయ్యో మనం బయట మాట్లాడుకుంటున్నాము, ఇక నేను రాగానే ఇంట్లో కురికి తలుపులు వేసుకొని మాట్లాడుకుంటున్నాము లచ్చక్క మనము. ఏ ఊకో తీయే, మనకెందుకు సపడుగంటుండు నువ్వు. ఏ ఊకునేది ఏం లేదు లచ్చక్క, నేను పోయే వస్తాను ఆగు. ఇది వద్దే అంటే చెప్తింటలేదు కదా. పోతే వంతి, పోతే కూడా ఒకసారి భయం పుడుతుంది వాళ్ళకు కూడా. ఓ ఏమనే రాజు, డోర్ కొడుతురు బయట. ఎవరు వచ్చినట్టురు, ఎవరు వచ్చిరో ఏమో మరి. ఎవరు లత? ఎవరు రారంటివి కదా ఇప్పుడు? కొంపదీసి మీ ఆయన వచ్చిండా ఏంది? అయ్యో రాజు ఆగు, నువ్వు గట్లనకు. మా ఆయన ఇప్పుడేం రాడు. ఎవరో కొడుతురు గాని నువ్వు ఊరికి కిచెన్ లో దాసుకపో. నేను పోయి డోర్ తీసి ఎవరో చూసి పంపిస్తా. లత వచ్చింది ఎవరో చూసి బయటకెంచి